కానీ 4 ఏళ్లకి 3 ఏళ్లకి 5 ఏళ్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు చూసారా పాస్టర్స్ని. ఆ సంఘాలు పేర్లు ఎందుకులేండి. అలాంటి సంఘాల్లో ఒక్క 10 నిమిషాలు దైవజనుడు పావుగంట ఎక్కువ చెప్తే ఆపా అంటాడు ఒకడు. ఇప్పుడు ఆయన ఆపేశాడు అనుకోరా, ముగించేసాడు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పోలవరం ప్రాజెక్ట్ ఏమన్నా పూర్తి చేయడానికి వెళ్తావా? లేకపోతే పూడుకుపోయిన గోదావరిని పూడికి తీసేస్తావా? కాలవలని ఎడలపు చేసేస్తావా? ఏం చేస్తావారు వెళ్ళి? ఆపు అంటాడండి. శ్రద్ధ లేనప్పుడు ఇలాంటివి వస్తాయి, అవునా కదండి? దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, సభల్లోనే కాదు, స్పెషల్ స్పీకర్స్ లేకపోతే గెస్ట్ స్పీకర్స్ వచ్చి చెబుతున్నప్పుడే కాదు, సంఘాలలో కూడా దైవజనుడు ఉపదేశం చేస్తున్నప్పుడు మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఏమండి, ఆరాధనలో చూస్తూ ఉంటాం కొన్ని సంఘాల్లో దైవజనుడు వాక్యం చెబుతుంటే బైబిల్ తెరిచి చూస్తూ ఉంటారండి. ఇలా కొత్త బైబిల్ కానీ రాసేస్తావా